ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 603వ నామం శ్రీపతి. శ్రీపతి అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి పతి అయినటువంటి స్వామిని శ్రీపతి అన్నారు. మరి క్షీరసాగరాన్ని అమృతం కోసం మధించే సమయంలో సురాసురులందరినీ కూడా విడిచిపెట్టి లక్ష్మీదేవి ఈ స్వామిని వరించింది. కాబట్టి అమ్మ పరాశక్తికి ప్రతిరూపం. ఆ పరాశక్తికి పతి అయినటువంటి స్వామిని శ్రీపతి అన్నారు ఇక్కడ శంకరాచార్యులు వారు. అటువంటి శ్రీ మాత అంటే లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి సృష్టి వైభవాన్ని చూపిస్తుంది, చేస్తుంది. అంటే వైభవమంతా, సృష్టి యొక్క వైభవమంతా లక్ష్మీదేవిదే. ఆ లక్ష్మీ వల్లే సృష్టి అంతా కూడా భోగభాగ్యాలతో వైభవంతో విలసిల్లుతూ ఉంటుంది. ఏ ఐశ్వర్యము, ఏ భోగమైన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మనకి లభిస్తుంది. అటువంటి లక్ష్మీదేవికి పరమాత్మ రక్షకుడు. ఆమెని ఆయన రక్షిస్తున్నాడు. ఆయన ఎక్కడ రక్షిస్తున్నాడు? ఆయన హృదయంలో పెట్టుకుని రక్షిస్తున్నాడు. మరి పతి అంటే రక్షించేవాడే కదా. ఆ శ్రీ లక్ష్మీదేవికి పతి గనక ఆయన రక్షకుడుగా లక్ష్మీదేవికి ఉన్నాడు. మరి ఆ లక్ష్మీదేవి ఆయనలో నివాసంగా ఉంది కనుక శ్రీనివాసుడయ్యాడు. నామరూపాలతో కూడుకున్నటువంటి సమస్త సృష్టి కూడా సంపదలకి ఆలవాలం. నివాసం కూడా ఆ నారాయణుడే. ఆ నారాయణుడు ఇక్కడ పరమాత్మ ఎప్పుడూ ఈ సృష్టి యందు చైతన్య స్వరూపంతో ఉన్నాడు. ఉనికి రూపంలో వస్తువుల్లో ఉన్నాడు. జీవుల్లో చైతన్య స్వరూపంగా ఉన్నాడు. ఆ జీవులకు మరి భోగాలకే కానీ అనుభవించటానికే కానీ మరి సృష్టి స్థితికి మరి కావలసినవన్నీ ఇచ్చేది ఆ లక్ష్మీదేవి రూపంలో నారాయణుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ లక్ష్మీదేవి మనకు కావలసిన జీవనానికి కావలసినవన్నీ కూడా ఆ తల్లే లక్ష్మీదేవి మనల్కి అందిస్తోంది, అనుగ్రహిస్తోంది. అటువంటి లక్ష్మీదేవి చాలా కరుణామూర్తి, దయా గుణం కలిగిన తల్లి. ఆ తల్లిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆ తల్లిని ఎప్పుడు కూడా తల్లి అమ్మ అంటూ ఆదరించాలి, విలువగా చూడాలి. మనకి ఏంటంటే తెలియక మరి అందుకే ప్రతి దాని యందు లక్ష్మీ నివాసం ఉంటుంది. ప్రతి స్థితి కారణం అంటే మనకి కనపడే ప్రతి నామరూపాలతో కూడుకున్న ప్రతి వస్తువు కానీ, జీవి కానీ, మరి మానవులు కానీ ఎవరైనా సరే ఆ లక్ష్మీ స్వరూపాలే. పొరపాటున కాలు తగిలినా క్షమించమని నమస్కారం చేసుకుంటాం. అంటే ఆఖరికి ఇల్లు ఊడ్చే చీపిరి కూడా లక్ష్మీ స్వరూపం అంటారు. మరి ఇల్లు అలికే పిడచగొడ్డను కూడా లక్ష్మీ స్వరూపం అంటారు. ఎందుకు దాన్ని ఎందుకు అనాలి అని ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? ఆ చీపిరి లేకపోతే ఇల్లు శుభ్రపడదు, శుభ్రపడకపోతే లక్ష్మీదేవి నిలయం ఉండదు. మరి అప్పుడు లక్ష్మీ స్వరూపమే కదా. మరి శుభ్రంగా తుడిచి ముగ్గు పెట్టుకుంటే ఆ లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది అంటారు. అందుకని పిడచగుడ్డని కూడా కాళ్ళతో తన్నకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. చీపిరిని కూడా కాళ్ళతో తన్నకూడదు అంటారు. అసలు దేనిని తన్నకూడదు అంటారు మన పెద్దవాళ్ళు.
ఎందుకంటే అన్నింటిలోనూ ఆ చైతన్య స్వరూపం ఉంది. ఆ స్థితి అనేదే లక్ష్మీ భోగం. ఆ లక్ష్మీదేవి ఉంటేనే అక్కడ భోగం ఉంటుంది, అనుభవం ఉంటుంది, వైభవం ఉంటుంది. కనుక ఆ లక్ష్మీ స్వరూపానికి మనం ఎప్పుడు కూడా నమస్కారం చేసుకుని వందనాలు సమర్పించాలే తప్ప మరి నిర్లక్ష్యం అనేది దేన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మనకి పనికి రానిదే కదా అని ఏ వస్తువుని కూడా కాలితో తొయ్యటము తన్నటము అనేది చెయ్యకూడదు అని మన పెద్దలు గట్టిగా చెప్తారు. అందుకని ఆ స్థితికి కారణం లక్ష్మీదేవి. భోగాలకి మరి వైభవాలకి అన్నిటికీ ఎంత వైభవంగా జరిగిందండి ఆ కార్యక్రమం అంటాం. ఎంత మరి శ్రీనివాస కళ్యాణం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం అంటారు. ఎన్ని పూలు, ఎంత అలంకారం, ఎంతమంది సేవలు, ఎన్ని సేవలు, ఎంత వైభవంగా జరుగుతుంది. అబ్బా ఎంత వైభవంగా రెండు కళ్ళు చాలలేదండి అంటాం. అంటే ఆ వైభవం అంతా ఆ లక్ష్మీదేవిదే. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతోనే అంత వైభవంగా జరుగుతుంది. అటువంటి లక్ష్మీదేవికి పతి గనక ఆయన్ని శ్రీపతి అన్నారని మనకి చక్కగా ఈ నామం ద్వారా మనకి తెలియజేశారు. అట్లా మరి ఆ లక్ష్మీదేవి పరాశక్తికి ప్రతిరూపం కనుక ఆ పరాశక్తికి పతి కాబట్టి స్వామిని శ్రీపతి అన్నారని శంకరాచార్యులు అన్నారు. వారు అన్నారు. విశిష్టాద్వైత వ్యాఖ్యాతలు కూడా ఈ అర్థాన్ని స్పష్టం చేశారు. తత్వజ్ఞులు ఓం శ్రీపతయే నమః అనే స్వామికి అంజలి ఘటించారు. అటువంటి శ్రీపతి అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి మాకు నీ వైభవాన్ని ఇచ్చేటువంటి ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించి లౌకిక వైభవాలతో పాటు భోగాలతో పాటు ఆధ్యాత్మిక భోగాలు, ఐశ్వర్యము అయినటువంటి మోక్షలక్ష్మిని కూడా మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.